అల్లూరి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాడేరు ఐటీడీఏ 74వ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సమావేశంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు అరకు ఎన్నికల ప్రచారంలో గిరిజనుల కోసం జీవో నెంబర్ 3ను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. మెగా డిఎస్సీలో గిరిజన అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశాన్ని 1 గంట సేపు ఆటంకపరిచారు. అయితే గత ప్రభుత్వ హయాంలోనే జీవో నెంబర్ 3 పోయిందని, కనీసం రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని పేర్కొంటూ మంత్రి సంధ్యారాణి గిరిజనులకు మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 3పై నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి జీవో నెంబర్ 3పై రివ్యూ పిటిషన్ వేయాలని ఆదేశించారని, అయితే వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు జీవో నెంబర్ 3 అమలు, డిఎస్సీలో గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయాలని పట్టుబట్టడంతో ఎట్టకేలకు మంత్రి జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా మరో జీవో ఏర్పాటుకు సభలో తీర్మానం చేస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సభ్యులు సంతృప్తి చెందడంతో సమావేశం కొనసాగింది. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మెగా డిఎస్సీలో ఆదివాసులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆదివాసీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మెగా డిఎస్సీలో రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 880 పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆదివాసులకు 100 పోస్టులు మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి, ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఆదివాసీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద ప్రకటన చేశారు. దీన్ని కట్టుబడి ఖచ్చితంగా 100% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద పోరాటానికి ఆదివాసీ ఉద్యమం ముందుకెళ్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.